అదేవిధంగా శుభవాసి యోగం అని అంటారు. ఓకే. దీనివల్ల ఏంటి అంటే ఇది రవి నుంచి 12వ స్థానంలో గ్రహాలు ఉండడం జరుగుతుంది. ఓకే. దీనివల్ల ఏమిటి అంటే వీళ్ళు ఏదైనా సేవలు చేయడం ద్వారా ధన యోగం ఏర్పడుతుంది, హ్మ్. కీర్తి యోగం ఏర్పడుతుంది. కొంతమంది చూడండి, అబ్బా వీళ్ళంత గొప్ప సేవ చేస్తున్నారో అని పేరు వస్తుంది కొంతమంది. అవును. చాలా ఆ కీర్తి కీర్తి ప్రతిష్టలు అనేటువంటిది వస్తాయి. సేవ ద్వారా వస్తుంది. ఇతనికి కావచ్చు, వీళ్ళ తండ్రికి కావచ్చు, వీళ్ళ కొడుకు కూడా ఏర్పడుతుంది ఒక్కోసారి. ఎందుకంటే రవి ఈజ్ ఆత్మకారకుడు. అంటే తండ్రికి ఉన్నది కొడుకు కూడా ఏర్పడుతుంది. చెప్తాను అంటే వీళ్ళ జన్మజాతకంలో ఉందనుకోండి, ఉదాహరణ మీ జాతకంలో ఉందనుకోండి. రవి నుంచి 12వ స్థానంలో మీ యొక్క జన్మజాతకంలో 2 శుభగ్రహాలు ఉన్నాయి. ఓకే. మీకు ఏర్పడవచ్చు ఏదైనా సేవ చేయడం ద్వారా, లేదా మీ తండ్రి గారికి ఏర్పడవచ్చు, మీ పిల్లలకైనా ఏర్పడవచ్చు. ఓకే. అర్థమైందమ్మా? ఇది అర్థమైంది. ఈ రకంగా ఏంటంటే రవి నుంచి 12వ స్థానంలో శుభగ్రహాలు ఉంటే ఈ యోగం ఏర్పడుతుంది. వాసి యోగం అంటారు దీన్ని. ఇది మొదటిదేమో శుభవేసి యోగం అయితే ఇది శుభవాసి యోగం. ఓకే. ఓకే. ఇక మూడోది ఉభయరాశి యోగము అంటారు. అంటే ఇందాక మనం ముందు 2వ స్థానం చెప్పుకున్నాం, దాని తర్వాత 12వ స్థానం చెప్పుకున్నాం. ఇప్పుడు రెండిట్లోనే ఉంటాయి. అంటే రవి నుంచి 2 స్థానాల్లోనే శుభగ్రహాలు ఉన్నాయనుకోండి, దాన్ని ఉభయ రాశి యోగము అంటారు. దీనివల్ల ఏంటి, దీనివల్ల కూడా సంతోషము, సంపద, మర్యాద అన్నీ వస్తాయి. అయితే ఇక్కడ కూడా రవి నుంచి వచ్చేటువంటి వాటి ద్వారానే. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే సూర్య ఉపాసన చేయడం ద్వారా. ఇప్పుడు మీకు ఒక యోగం ఒక దాని వల్ల ఏర్పడిందని తెలిసింది. తెలిసినప్పుడు ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు గవర్నమెంట్ ఉద్యోగ యోగం ఉంది అని తెలిసింది మీకు ఉదాహరణకి. మీరు అప్పుడు ఏం చేయాలి, ప్రైవేట్ జాబ్ ట్రై చేస్తే మీకు బాగుంటుందా, గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తే బాగుంటుందా? గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తేనే బాగుంటుంది. అంతే కదా. మీకు ఉదాహరణకి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకున్నటువంటి సంథింగ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మీ టాలెంట్స్ కి పలానా జాబ్ అయితేనే సెట్ అవుతుంది అని ఉంది. అది వదిలేసి ఇంకోటి మీరు చదువుకున్న చదువు, మీరు నేర్చుకున్న విద్యకి సంబంధం లేని జాబ్ లోకి వెళ్తే సెట్ అవ్వదు, అసలు చేయలేరు, కలిసి రాదు. వాళ్ళకి మీరు వెళ్ళినందుకు వాళ్ళకే ఉపయోగం ఉండదు, మీకు ఉపయోగం ఉండదు. మొత్తం లాస్ వస్తుంది. ఎలా అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వెళ్ళి మెకానిక్ జాబ్ చేసినట్టు, లేదా మెకానిక్ వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేసినట్టుగా ఉంటుంది. అలా ఈ యోగం ఏర్పడింది కాబట్టి, ఈ రవికి సంబంధించిన యోగాలు కాబట్టి అన్ని కూడా ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అను, ఆరోగ్యానికి సంబంధించిందను, తండ్రి గారి యొక్క వ్యాపారాన్ని వీళ్ళు కూడా తీసుకోవడం ద్వారాను, అంటే పుత్రులకు వారసత్వానికి కూడా వారసత్వం. ఇప్పుడు తండ్రి ఏదో కిరాణా షాప్ ఉంది, లేకపోతే ఒక హాస్పిటల్ ఉంది, లేకపోతే ఏదైనా వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ఉంటుంది. కొంతమందికి వడ్రంగి పనను, కార్పెంటర్ వర్క్, ఏదో ఒకటి ఉంటుంది కదా, సంథింగ్ వర్క్ ఉంటుంది. లేదా సాఫ్ట్వేర్ లోనే డెవలప్మెంట్, కన్సల్టెన్సీ సెంటర్ కావచ్చు, ఎనీథింగ్ జాబ్ కన్సల్టెన్సీ తండ్రి నడుపుతూ ఉన్నాడు. పుత్రుడు ఒక 20 ఏళ్ళకి వచ్చేసాడు, చదువు అయిపోయింది, ఒక 20-22 ఏళ్ళు వచ్చేసాయి. అరే నా కన్సల్టెన్సీ చూసుకున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయి జాతకంలో శుభవాసి యోగం ఉంది, లేదా ఈ రవికి దగ్గరలో శుభగ్రహాలు ఉండేటువంటి యోగం ఉంది. అప్పుడు తండ్రిది వీళ్ళు కంటిన్యూ చేస్తే వీళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే తండ్రి ద్వారా యోగాలు ఏర్పడ్డప్పుడు, అంటే రవి ద్వారా, రవి ఈజ్ కారక ఆఫ్ తండ్రి ఏర్పడ్డప్పుడు ఈ రవికి సంబంధించిన స్తోత్ర పఠనం చేయడము, తండ్రితో కూడినటువంటి పనుల్లో ఇన్వాల్వ్ అవ్వడం మంచిది. ఇదే విధంగా రవి తండ్రి కారకుడు, రవి కనుక పాపగ్రహ సంబంధంలో ఉన్నాడు, అప్పుడు తండ్రి ద్వారా చేసేవి వెళ్ళకూడదు. వీళ్ళు ఇంకా లాస్ అవుతారు. అంటే సూర్య భగవానుడు రవిరాహు మధ్యలోనో ఇట్లా పాడై ఉన్నాడు అనుకోండి, అప్పుడు తండ్రి చేస్తున్న వృత్తిలోకి వీళ్ళు వెళ్ళడం వల్ల పెద్దగా కలిసి రాదు. అంటే అందులో పాడై ఉంటే వీళ్ళు వెళ్ళడం వల్ల ఎంత వెళ్ళినా కానీ వారసత్వం కలిసి రాదు, ఉపయోగం ఉండదు. మీకు బాగుంటేనేమో ఉపయోగం ఉంటుంది, బాగోపోతేనేమో ఉపయోగం ఉండదు. అందుకని ఈ రవి సంబంధించినటువంటి యోగాలు వీటి కోసం చూసుకోవాలి.